యెహోషువ 12వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు యోర్దానును తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకొని రాజులు ఎవరనగా ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పు అవతల అంటే ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు యొర్దాను అవతల అంటే అవతల తూర్పుగా అవతల నున్న అర్నోను లోయ అంటే అర్నోను లోయ మొదలుకొని అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానమంతటిలో హతము చేసి వారి అంటే చంపి వారి దేశములోను చదవండి అక్కడ. వారి దేశంలోను స్వాధీనపరచుకున్న రాజులు ఎవరనగా అంటే స్వాధీన అంటే వాళ్ళది చేసుకోవడానికి మనది చేసుకోవడం. స్వాధీనపరచడం అంటే వాళ్ళది చేసి మంది వేరే వాళ్ళు తీసుకోవడమే స్వాధీనపరచుకోను రాజులు ఎవరనగా. రాజులు అంటే తెలుసు కదా, రాజులు ఎవరనగా దాని అర్థం మీకు తెలుసు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. నాయనాన్ని ఇప్పుడు వాక్యం చెప్తున్నా నా మీద నీ రక్తాన్ని ప్రోక్షించు దేవా. నన్ను ఎక్కడే చేతులు లేకుండా చూడదేవా. నీ కాపుదలు ఎక్కడ ఉంటే నాయన వాక్యం బాగా నడుస్తుంది దేవా. నేను సాతాను చేతులు అడ్డంకులు లేకుండా చూడదేవా. నీ రక్తాన్ని ప్రోక్షించు దేవా. నువ్వే ఎక్కడ ఉండాలని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తానంటే 3 మాటలు 5 నిమిషాల్లో చేసేస్తాను. ఓకే, ఆలోపు ఒక డ్యాన్స్ ఉంటుంది అన్నారు పాస్టర్ గారు. ఆ డ్యాన్స్ వచ్చేయండి. డ్యాన్స్ మాస్టర్ రావులు. ఆదికాండము 24వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 1-2. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండను అనే విషయాలలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్త ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసు నీ చేయి నాతో తండ్రి కింద తోడ క్రింద పెట్టు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అంటే
అబ్రహాము చాలా కాలాలు గడిచిపోయాయి, కానీ వృద్ధుడై యుండెను అని అంటే అక్కడ ఉన్నాడు అని చదవండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తోడ క్రింద పెట్టుము. అబ్రహాము తనకు కలిగిన సమస్తము అంటే అబ్రహాము కలిగిన సమస్తమంతా ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసు ఏలుచున్న తమ ఇంటి అంటే ఏలుచున్న అంటే పరిపాలన చేస్తున్న ఇంటి దాసుని పెద్ద తండ్రి తోడ క్రింద పెద్ద తోడ కింద పెట్టుము అంటే తోడ క్రింద చెయ్యి పెట్టుము అని అర్థం. సరేనా? 3 మాటలే కదా చెప్పాను, ఇప్పుడు 2 మాటలు అయ్యి. ఫస్ట్ ఏంటి? అబ్రహాము